బతుకమ్మ పండగ చాలై అప్పుడే మూడొద్దులు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతోని చాలైన పండగ, రెండో రోజు అటుకుల బతుకమ్మతోని ఆడి పాడి, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మకు చేరింది. పండుగ జయంగా వాడవాడలు బతుకమ్మ పాటలతోని మారుమోగుతున్నాయి. మరి మూడో రోజు పండుగ ఎట్లెట్లయ్యిందో ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం పారి. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ సంబరాలు మా జోరుగైనాయి. పట్నము పల్లె అనే తేడా లేకుండా బతుకమ్మ నెత్తిన పెట్టుకుని అక్కశేన్లెళ్ళు ఆడి పాడుకుంటా మురిసిపోయిర్రు. పట్నం చార్మినార్ కాడైన బతుకమ్మ పండుగకు పెద్ద సుట్టం లెక్క పువ్వు పార్టీ లీడర్ ఖుష్బూ మేడం హాజరుపడ్డది. మొదలు భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేసినాక అటెంక అక్కశేళ్లతో గుడి బతుకమ్మ ఆడింది. ఉయ్యాలో ఉయ్యాల పాటకు ఊపొచ్చి అడుగులేస్తుంటే పక్కెమ్మటున్న అక్కలు కూడా అదే ఊపు మీద నడుమొంచిర్రు. అటు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పట్నంలో ఎమ్మెల్సీ కవితక్క బతుకమ్మ ఆడింది. ప్రగతి స్టేడియంలో అయిన ముద్దపప్పు బతుకమ్మ ఉత్సవాలకు మేడం హాజరపడి మరింత జోరు పెంచింది. ఇక కరీంనగర్ వావిలాలపల్లి క్యాంపస్ గ్రౌండ్ లా బతుకమ్మ మహోత్సవం పేరుతోని సంబరాలు గట్టిగైనాయి. డీజే సప్పుళ్లకు అక్కశేళ్లెళ్ళు దుమ్ము ఆడుకుంటా మైదానం అంతా దద్దరిల్లేటట్లు చేసిర్రు. అటు ఆదిలాబాద్ పట్నం రిమ్స్ లా బతుకమ్మ ఉత్సవాలు ఇగింత రంజుగైనాయి. డాక్టర్ కోర్స్ చదువుతున్న షెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చి ఆడుతుంటే సంబరం తట్టుకోలేక డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సార్ కూడా అడిగేసిండు. గిట్ల ఒక్కతానా అని కాదు, రాష్ట్రమంతటా పట్నాలు పల్లెలు అనే తేడా లేకుండా ఆడి పాడంగా మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ ముషిముషిగా నవ్వింది. అయితే అంత బాగానే ఉన్నది గాని మోసపోయంగా ఆడి ఇద్దరు అక్కలు గుండెపోటుతోని కాలం చేసిర్రు. ఇంట్లో ఒకరిది మహబాద్ జిల్లా అయితే ఇంకొకళ్ళది సంగారెడ్డి. అందుకే జర్ర నిమ్మలం చేసుకొని ఆడుర్రి.